అధ్యాయము 4వ వచనం. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. ప్రార్థన చేసుకుందాం. ప్రభువైనా ప్రేమ కలిగినటువంటి మహేశ్వర రక్షక నిఘనమైన మనకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలోనైనా నేను ధ్యానించే కృపను మాకు ఇచ్చిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఇదిగోనైనా నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి నా నోటి ద్వారా నీ పలుకులను పలికించమని యేసయ్య నామమున అడుగుతున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున ఆశీర్వదించండి. వినగల చెవులను, గ్రహించగల మనసును వాళ్ళకి అనుగ్రహించమని వేడుకుంటూ ఈ యొక్క చిన్న వినపమును యేసునామం పేరిట అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మనం చదువుకున్న వాక్యంలో విశ్వాసమును గురించి ధ్యానించుకుందాం. విశ్వాసం అనే మాట చాలా శక్తివంతమైన మాట. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తరచుగా మాట్లాడుతున్న మాట ఏంటంటే విశ్వాసం ఉంచండి అని. విశ్వాసం అనగా మన ఊహకు అందరివి జరుగుతాయని నమ్మడం, మన అంచనాలకు మించినవి జరుగుతుందని విశ్వసించడం, అసాధ్యమైనది దేవుడు చేస్తాడని విశ్వసించడం. విశ్వాసం అనే మాటను మనం గమనిస్తే ఎన్ని అక్షరాలు ఉన్నాయమ్మా? విశ్వాసము. ఇప్పుడేముంది? శ్వాస. అంటే ఈ మొదటి చివరి అక్షరం తీసేస్తే శ్వాస. అంటే విశ్వాసం కూడా శ్వాస లాంటిది. మానవ శరీరానికి శ్వాస అనేది ఎంత ముఖ్యమో క్రైస్తవ జీవితానికి విశ్వాసం అనేది కూడా అంతే ప్రాముఖ్యమైనది. ఈ లోకంలో ఆహారం లేకపోయినా ఉండొచ్చు, కానీ నీళ్లు లేకపోయినా ఉండొచ్చు, కానీ శ్వాస లేకుండా మనం ఉండలేం. ఈ మధ్య మనకు కోవిడ్ వచ్చింది. ఎంత ఇబ్బంది పడ్డాం. అన్నం లేకనా, నీళ్లు లేకనా ఎంతోమంది చనిపోయింది. శ్వాస. ఆ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది? మనకు దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క శ్వాస. అయితే ఒక క్రైస్తవ విశ్వాసి జీవించాలంటే ఆయన అనుగ్రహించిన ఈ శ్వాసతోనే ఆయన్ని స్తుతించాలి, ఆయనను మనం వెంబడించాలి. మనము విశ్వాసం కలిగి ఉన్నందున దేవుని కుమారులం అవుతాం. మార్కు సువార్తలో మనం గమనించినట్లయితే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడే. మనం దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ కొండను చూచి ఇది పోయి సముద్రంలో పడాలంటే మనము మన హృదయంలో ఎలాంటి సందేహం లేకుండా మనం చెప్తే అది వెళ్తుందని దేవుడు చెప్తున్నాడు. కానీ అంతటి విశ్వాసం మనకుందా? మనము ఇది జరుగుతుంది, ఏదైనా మన కార్యం ఇది జరుగుతుందో లేదో, ఎలా ఉంటుందో ఏంటో అని మనకు ఎన్నో సందేహాలు మన హృదయంలో ఉంటాయి. కానీ సందేహింపకుండా నువ్వు ఇది జరుగుతుంది అనుకుంటే అది జరుగుతుందని దేవుడు చెప్తున్నాడు. అయితే ఈ ప్రపంచంలో చాలామంది వివిధ పరిస్థితుల్లో వివిధ వ్యక్తుల మీద, డబ్బు మీద, వారికి ఉన్న పరుకుబడి మీద విశ్వాసం ఉంచుతారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని యందు నువ్వు విశ్వాసం ఉంచండి అని. అలా ఉండడం ద్వారా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టడం. యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నంత కాలము ఆయన ఎప్పుడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఎవరిని స్వస్థపరిచిన ఆయన చెప్పే మొదటి మాట, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తున్నాడు. అయితే 12 సంవత్సరముల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ గురించి మనకు తెలుసు. ఆమె ఎన్నో డాక్టర్ల దగ్గర తిరిగి ఉంటుంది, ఎన్నో మందులు వాడి ఉంటుంది. ఆమె యొక్క రక్తధార కట్టలేదు. కానీ ఆమె యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన వస్త్రము చెంగు ముట్టినా కానీ నాకు స్వస్థత కలుగుతుందని ఆమె నమ్మింది. కాబట్టి ఆయన చూడాల ఎక్కడి నుంచి ఆమె ముట్టింది ఆ స్వస్థత, ఆమెకి వస్త్రపు చెంగుని వెనక నుంచి. అంటే ఆయన చేసే అద్భుత కార్యాలు, ఆయన చేసే ఆశ్చర్య కార్యాలన్నింటినీ చూసింది. కాబట్టి ఆమె ఆయనని తాకితే నాకు స్వస్థత వస్తుందని దృఢంగా నమ్మింది. అందుకని ఆమె ఒక వస్త్రపు చెంగుని ముట్టగానే ఆమె ఆ క్షణంలోనే బాగుపడింది. అయితే దేవుడు ఏం చెప్పాడు ఆమెకి? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచింది. విశ్వాసం అనేది రక్షింపబడినప్పుడు ఉండేదే కాదు, మనకు స్వస్థత వచ్చిన తర్వాత మర్చిపోయేది కాదు.
మన యొక్క శ్వాస ఉన్నంత వరకు ఆ విశ్వాసం అనేది మనకు ఉండాలి, కొనసాగుతూనే ఉండాలి. విశ్వాసములకు కర్తయు దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పందెంలో మనం ఓపికతో పరిగెత్తాలని పౌలు భక్తుడు మనకు చెప్తున్నాడు. అయితే విశ్వాసం అనేది శోధన జయించడమే కాదు, శోధనని సహించేది కూడా. శోధనలో కృంగిపోక విశ్వాసంలో మనము బలపడాలి. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతకాని వాడి అవుతావు. నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, అయ్యో నాకు బాగాలేదు, ఇది ఈ జబ్బు బాగవుతుందో లేదో, నేను ఎంతకాలం ఉంటాను, ఇలా ఉంటే మనం 10 రోజులు బతికే వాళ్ళు 2 రోజులకే పోతాం. ఎందుకు? మనలో అల్ప విశ్వాసం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి నాకు శ్రమ వచ్చింది, నాకు బాధ వచ్చింది, అయ్యో నాకు జబ్బు వచ్చిందని మనము అధైర్యపడిపోతే కుదరదన్నమాట. ఎందుకంటే మనం ధైర్యం ఉండాలి. ఎందుకు? ఏది వచ్చినా ఏది సహించాలన్నా మనకు దేవుడు ఉన్నాడు, దేవుడు బాగా చేస్తాడన్న నమ్మకం అనేది మనలో దృఢంగా ఉండాలి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడైతే దేవుడు వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటములు మనము పొందుకుంటామని యాకోబు చెప్తున్నాడు. అయితే మన విశ్వాసం ఎలా ఉండాలి? షడ్రక్, మెషక్, అబేద్నగోల వాళ్ళలాంటి దృఢమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. వారి జీవితాల్లో ధైర్య సాహసాలు కలిగినటువంటి విశ్వాసము, దృఢమైన విశ్వాసము ఉంది. ఎందుకంటే నెబుకద్నెజరు నిలువ పెట్టినటువంటి ప్రతిమకు వాళ్ళు నమస్కారం చేయలేదు. యెహోవా దేవుని తప్ప మేమెవ్వరిని ఆరాధించము, మనుషులను పూజించుటకు మేము ఈ లోకంలోనికి దేవుని చేత పిలువబడలేదని వాళ్ళు దృఢంగా ఉన్నారన్నమాట. నిజ దేవుణ్ణి స్తుతించేదానికే, నిజ దేవుణ్ణి ఆరాధించడానికే ఆయనకి ఒక్కడికి మాత్రమే మా యొక్క స్తుతి అని వాళ్ళు ధైర్యంగా నిలబడ్డారు. ఎందుకంటే రాజు చేయించినటువంటి ప్రతిమకు అందరూ నమస్కారం చేయాలన్నారు. లేకపోతే ఏం చేస్తాడు రాజు? అగ్నిగుండంలో పడవేస్తానన్నాడు. అదే మనమైతే ఏం చేస్తాం? భయపడిపోతామా లేదా? వాళ్ళు ఎంత దృఢంగా నిలబడ్డారంటే మమ్మల్ని అగ్నిగుండంలో వేసేసిన ఇబ్బంది లేదు, మమ్మల్ని రక్షించేదానికి మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షించకపోయినా మేము అలాగైనా చనిపోతాం, కానీ నువ్వు పెట్టినటువంటి బొమ్మకు మేము నమస్కారం చేయమన్నారు. కానీ వాళ్ళు అగ్నిగుండంలో వేసేటప్పుడు కూడా వాళ్ళ యొక్క విశ్వాసము చెక్కు చెదరలేదు. అయ్యో నేను వేసేస్తున్నాను, కాలిపోతానేమో అని అనుకోలేదు. కానీ వాళ్ళ యొక్క తల వెంట్రుకలు కూడా ఆ యొక్క మంట వాసన తగ్గలేదు. కానీ వేసేదానికి పోయిన వాళ్ళు కాలేరు. కానీ అంతటి దృఢ విశ్వాసంలో వాళ్ళు ఉన్నారు. శ్రమలు కలిగినా కూడా మనము మరణము వరకు నమ్మకంగా ఉన్నప్పుడే దేవుడు అంటున్నాడు నీకు జీవ కిరీటాన్ని ఇస్తున్నానని. కొంచెం శ్రమ, కొంచెం బాధ కలిగినప్పుడు మన విశ్వాసము సన్నగిలిపోతుంది. ఏంటి ఇది, నాకే జరగాలనా, మేమే ఇన్ని ఇబ్బందులు పడాలనా, మా ప్రార్థనకు జవాబు రాలేదు అనేసి మనం ఏం చేస్తాం? సడుక్కుంటా ఉంటాం, గొణుగుతాం. ఎవరి మీద? దేవుని మీదనే గొణుగుతాం. ఏం ప్రభు అందరూ బాగున్నారు, నాకేనా ఇది, ఈ శ్రమ నాకేనా, ఈ బాధ నాకేనా అని మనల్ని మనం నిందించుకుంటూ దేవుని కూడా మనం ప్రశ్నిస్తున్నాం. కానీ శ్రమలను, శోధనను జయించే విశ్వాసిగా మనం ఉన్నప్పుడు జయించే వారికి ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు జీవ వృక్ష ఫలములను భుజింపజేసే అర్హతను కలిగి ఉంటామని యేసయ్య చెప్తున్నాడు. ఒక వారం రోజులుగా గొంతు లేదు నాకు, ఒక 2 రోజుల నుంచే గొంతు వచ్చింది. అయితే జయించే వారికి అన్నారు. ఏం జయించాలి? ఏం జయించాలంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయమే మన విశ్వాసం.
లోకం అంటే, లోకము జయించడం అంటే ఏంటి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. వీటిని మనము జయించాలి. వీటిని జయించకపోతే మన విశ్వాసము దృఢముగా ఉండదు. మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు మన కొరకు నిలబడతాడు. భయపడొద్దు పరిస్థితులకు, కృంగిపోవద్దు పరిస్థితులకు. నీవు ధైర్యంగా నిలబడు, నీ విశ్వాసంలో బలపడు. దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? మనము దేవుని కొరకు నిలబడితే దేవుని కార్యాలను మన జీవితంలో చూడగలం. చాలామందికి ధైర్య సాహసాలు ఉండవు. ఏదైనా శోధన రాగానే దిగులు పడిపోతాం, విశ్వాసంలోంచి తొలగిపోతుంటాం, విశ్వాసం సన్నగిలిపోతుంది. మనకు శ్రమ వచ్చినప్పుడు మన విశ్వాసం ఇంకా దృఢంగా ఉండాలి. నీ విశ్వాసము, నీ పునాది మంచిదైనప్పుడు, వాక్యము మీద నీ పునాది వేసుకున్నప్పుడు, ఈ ప్రపంచంలో ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, ఎన్ని అవంతరాలు వచ్చినా నీ విశ్వాసం నుంచి నీవు తొలగిపో. ఇసుక మీద కట్టిన ఇల్లు, బండ మీద కట్టిన ఇల్లు, వీటి గురించి మాట్లాడుతూ ఈ ప్రపంచంలో చాలామంది ఇసుక మీద వారి యొక్క పునాది వేసుకుంటారు. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాల మీద వారి యొక్క పునాది వేసుకుంటారు. ఇసుక మీద పునాది, వారు కొన్ని ప్రతికూల పరిస్థితులు రాగానే వాళ్ళు దేవుని నుంచి వెనుతిరిగి వెళ్తూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వాక్యము మీద, యేసు ప్రభు అనే బండ మీద నీ పునాది వేసుకుంటే, గాలి, వర్షము, తుఫాను లాంటివి నీ జీవితంలో వచ్చిన వాటి నుంచి ధైర్యంగా ఉండగలుగుతావు. క్రీస్తునందు విశ్వాసము మీదే నీవు పటిష్టంగా నిలబడతావు. మన జీవితం చాలా అల్పమైనది. ఈ జీవితం దేవుని కొరకు జీవించినట్లయితే, దేవుని కొరకు విశ్వాసం ఉంచినట్లయితే పరలోక రాజ్యం మనము చేరుకోగలం. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసము వలననే మనము నీతిమంతులుగా తీర్చబడతామని రోమపత్రిక 3:28 మనం గమనిస్తాం. దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుంది, శిక్ష నుంచి తప్పించుకోగలం. విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు విజయాన్ని ఇస్తాడు. ఓటమితో ఉన్నావా? దేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచు. సమస్యలను చూసి భయపడుతున్నాం తప్ప సమస్యలను పరిష్కరించగల దేవునిపై మనం ఎందుకు ఆధారపడలేకున్నాం? మనం ఆయన శక్తిని అర్థం చేసుకోలేకున్నాం. అయితే అవిశ్వాసులుగా ఉండి ఆశీర్వాదాలను జారువించుకుంటున్నామేమో ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. అయితే ఆయన రాకడ సమయంలో యేసుని ఎదుర్కొనే రక్షణ, విశ్వాసము మనకుందా? లోకాస్తులపై విజయం మనకుందా? యేసయ్య ఆశించే దీన మనసును మనం కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో వాక్యం కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మనము దృఢమైన విశ్వాసం కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకొనుటకు యేసయ్యను వేడుకుందాం. ఆమేన్.